వ్యతిరేక ఆలోచనలు, హిందువుల మీద దాడులు ఇప్పుడే ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా డిబేటబుల్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. అవునండి. ఆ, మన థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. తర్వాత వెల్కమ్. కో ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలండి. ఆ, మీరు చెప్పినట్టు ఆ, ఇప్పుడు జరుగుతున్నది ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతోంది, మైనారిటీస్ ని టార్గెట్ చేయటం అన్నది బంగ్లాదేశ్ లో. ఇప్పుడు జరుగుతున్నది ఇంకోటి ఏమిటంటే, ఒక అడుగు ముందుకు వెళ్ళి రాజ్య వ్యవస్థ కూలిపోతోందా అన్న భయం మనలో ఉందండి అందరిలో. కేవలం మైనారిటీలు టార్గెట్ చేయడంతో పాటు పూర్తిగా రాజ్య వ్యవస్థ కూలిపోతే ఆ, దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి మైనారిటీస్ మీద, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మనం కనుక బంగ్లాదేశ్ రాజకీయాలు కనుక తీసుకున్నట్టయితే బ్రాడ్ గా మూడు రాజకీయ శక్తులు ఉండేవండి. ఒకటి మిలిటరీ, కొన్నాళ్ళు 1991 నుంచి వాళ్ళు డైరెక్ట్ గా రూల్ చేయటం మానేశారు కానీ వెనకన ఉండేవాళ్ళు. తర్వాత షేక్ హసీనా, అవామీ లీగ్ వీళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఈ మూడు శక్తుల మధ్య రాజకీయం నడుస్తూ ఉండేదండి. ఈ మన కిందటి సంవత్సరం సో కాల్డ్ స్టూడెంట్ రివల్యూషన్ తర్వాత నుంచి ఆ, మనం చూసింది ఏంటంటే అవామీ లీగ్ ని పూర్తిగా టార్గెట్ చేయడం జరిగిందండి. మనం చూస్తోంది ఏంటంటే అవామీ లీగ్ ని టార్గెట్ చేయటం అంటే, షేక్ హసీనా భారత్ కు వచ్చింది, షేక్ హసీనా కుటుంబ సభ్యులు కొంతమంది వేరే దేశాల్లో ఉన్నారు, కానీ అవామీ లీగ్ యొక్క కేడర్ ఏదైతే ఉందో, అవామీ లీగ్ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారండి. అంటే ఒక పెద్ద రాజకీయ శక్తిని మీరు ఫస్ట్ బ్యాన్ చేశారు, ఇల్లీగల్ పార్టీ కింద డిక్లేర్ చేశారు, తర్వాత వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ లీడర్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద స్పేస్ రాజకీయాల్లో ఓపెన్ చేయడం జరిగింది, ఖాళీ చేస్తున్నారు అవామీ లీగ్ ని. సో ఇప్పుడు మిగిలింది ఎవరు? మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. తర్వాత బిఎన్పి, ఇప్పుడు తారీఖ్ రెహమాన్ గురించి మీరు చెప్పారు, వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ హోస్ట్ ఆఫ్ ఇస్లామిక్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక గిరిధ గారి గారు చెప్పినట్టు వాళ్ళ యొక్క పర్సంటేజెస్ తేడా ఉండొచ్చేమో కానీ బ్రాడ్ గా అన్ని ఇస్లామిక్ అనుకోవచ్చు. కానీ బట్ ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, జమాతే ఇస్లామిక్ కానివ్వండి, మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ అవామీ లీగ్ ని దాడి చేయటం వల్ల ఆ వచ్చిన పొలిటికల్ స్పేస్ లో వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నం జరుగుతోందండి. అది మనకి ఇంకా మంచిది కాదు. అంటే సెక్యూరిటీ పరంగా కూడా అది మనకి మంచిది కాదు. మనం చూసాం మొన్న షరీఫ్ ఉస్మాన్ హదీన్ చంపినప్పుడు వాళ్ళు బిల్డింగ్స్ మీద ఎక్కి బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఎగరేస్తూనే దాని పైన ఐసిస్ ఫ్లాగ్లు ఎగిరేయటం జరిగిందండి, ఇస్లామిక్ స్టేట్ ఫ్లాగ్లు ఎగిరేయటం జరిగింది. అది చాలా ముఖ్యమైన సంఘటన, మనం గమనించాల్సిన విషయం. అంటే బంగ్లాదేశ్ రాజకీయాలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా డేంజరస్ ఏరియాలోకి బంగ్లాదేశ్ వెళ్తోంది. నిజంగా బంగ్లాదేశ్ ఇంకో ఆఫ్ఘనిస్తాన్ లాగానో లేదా ఇంకో ఇరాక్ లాగానో అయితే అది మనకి మంచిది కాదు. అంటే ఒక పక్కన మైనారిటీస్ ని టార్గెట్ చేయడం ఎక్కువైపోతుంది, వాళ్ళ మీద దాడులు ఎక్కువవుతాయి. అంతేకాదు మన టోటల్ సెక్యూరిటీ, అంటే కేవలం మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశే కాదు, మన టోటల్ సెక్యూరిటీ కూడా దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియా తీసుకోండి, ఇటు బెంగాల్ తీసుకోండి, అటు చికెన్ స్నేక్ అస్సాం తీసుకోండి, ఇవన్నీ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆ ఇది మనం ఇప్పుడు జరుగుతున్నది కాదండి. బంగ్లాదేశ్ ఉద్భవించక ముందు నుంచే, ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నప్పటి నుంచే బంగ్లాదేశ్ ని బేస్ చేసుకుని నార్త్ ఈస్ట్ ఇండియాలో పెద్ద ఎత్తున ఇన్సర్జెన్సీని సపోర్ట్ చేయడం జరిగింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత చాలా రోజులు కూడా ఈ బిఎన్పి నాయకత్వం తీసుకోండి, జియావుర్ రెహమాన్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళని వాడుకుని కూడా పెద్ద ఎత్తున ఆ, ఆ, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్సర్జెన్సీని సపోర్ట్ చేయడం జరిగింది. ఎంఎన్ఎఫ్ తీసుకోండి, నాగా మిలిటెంట్స్, ముఖ్యంగా ఉల్ఫా మిలిటెంట్స్ తీసుకోండి, వాళ్ళంతా బంగ్లాదేశ్ లోంచి ఆపరేట్ చేసేవాళ్ళు. షేక్ హసీనా వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొద్దిగా కంట్రోల్ పెట్టారు, వాళ్ళని చాలా మందిని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు అటువంటి పరిస్థితులు కనబడట్లేదు. రేపొద్దున ఆ, ఒక ఉద్యమాన్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో లేపనెత్తాలన్నా లేదా ఆర్మ్స్ సప్లై చేయాలన్నా తేలిక అవుతుంది, ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ చాలా పోరస్ గా ఉంటుంది కాబట్టి. సో బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, ఒకటి ఇంతకు ముందు మన గిరిధర్ గారు కానీ పాపారావు గారు కానీ చెప్పింది, దాని ప్రకారంగా మైనారిటీస్ వాళ్ళ యొక్క తర్వాత వాళ్ళు చెప్పినట్టు సెక్యూరిటీ డైమెన్షన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందండి. ఇది మల్టీ డైమెన్షనల్ ఛాలెంజ్ అంటాం. అంటే ఒక పాలీ క్రైసిస్ అనే పదం వాడతారు ఇంగ్లీష్ లో. అంటే అన్ని అవును. విధాలుగా ఒక క్రైసిస్ వస్తోంది, రాజకీయంగా క్రైసిస్ వస్తోంది, మతపరమైన క్రైసిస్ వస్తోంది, సెక్యూరిటీ వస్తోంది, తర్వాత ఆర్థికంగా క్రైసిస్ వస్తోంది. బంగ్లాదేశ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బంగ్లాదేశ్ మంచి ఎకనామిక్ గ్రోత్ రిజిస్టర్ చేసుకుంది గత 10-15 సంవత్సరాలుగా. షేక్ హసీనా గవర్నెన్స్ టైంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ కంటే జీడిపి పెరిగింది, పాకిస్తాన్ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కొంతవరకు మనతో కంపేర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ రాంగ్.
బట్ అయినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే బంగ్లాదేశ్ ఎకానమీ బాగా నడుస్తుంది. ఈ రోజు బంగ్లాదేశ్ ఎకానమీ కనుక కుంటుపడితే ఆల్రెడీ సైన్స్ చూస్తున్నాం మనం. అది కనుక దెబ్బతింటే అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటే కనుక అక్కడ ఉన్న ప్రజలు మన దేశంలోకి వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకని అది కూడా ఒక డైమెన్షన్ ఉంది మనం చూడాల్సింది. సో ఎస్. ఇలా మల్టీ డైమెన్షనల్ ఛాలెంజెస్ మనం బంగ్లాదేశ్ లో చూస్తున్నాం. నార్త్ ఈస్ట్ కి చాలా వాటికి ఇంపాక్ట్ ఉంటుంది. హిస్టారికల్ గా మనకి నార్త్ ఈస్ట్ ఇండియాని రీచ్ అవ్వాలంటే ఇటు సిలిగురి కారిడార్ నుంచి వెళ్తే దూరం అవుతోందని మనం బంగ్లాదేశ్ షేక్ హసీనా టైంలో చాలా అగ్రిమెంట్స్ చేసుకున్నాం. రైల్వే అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇన్లాండ్ షిప్పింగ్ కానివ్వండి, కోస్టల్ షిప్పింగ్ అగ్రిమెంట్స్ కానివ్వండి. మనం త్రిపురలో కడుతున్న హైడల్ ప్రాజెక్ట్స్ కి కావాల్సిన టర్బైన్స్ ని ఈ సిలిగురి కారిడార్ అస్సాం ద్వారా పంపిస్తే ఖరీదు ఎక్కువ అవుతోందని చిటగాంగ్ ద్వారా మనం చిటగాంగ్ కి షిప్ చేసి అక్కడి నుంచి త్రిపురలోకి పంపించడం జరిగింది. అలాంటి అవకాశాలన్నీ కూడా ఈ రోజు క్లోజ్ అయిపోతున్నాయి. అంటే నార్త్ ఈస్ట్ ఎస్. ఇండియా ఎకానమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఖరీదు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని మల్టీ డైమెన్షనల్స్ క్రైసిస్ లోకి బంగ్లాదేశ్ వెళ్తోంది. మనం చాలా జాగ్రత్తగా దీని పోలవరం. మీద తీసుకోవాలి. యా. లాస్ట్ పాయింట్, చాలా సాహసోపేత చర్య ఏమిటంటే ఆ, మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎక్స్ట్రా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అవును, బంగ్లాదేశ్ అవును. లో ఇంత ఇన్స్టెబిలిటీ ఉన్న కాంటెక్స్ట్ లోకి మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళి అక్కడ నాయకులతో సంప్రదింపులు చేయటం అంటే